ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ ఇన్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్లో భాగంగా పార్ట్ 2లో మనం ఈరోజు అసర్టివ్ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మార్చాలనేది నేర్చుకోబోతున్నాం. పార్ట్ 1లో మొత్తం మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో పార్ట్ 1 చూసిన వాళ్ళు ఇక్కడ ఈజీగా ఆన్సర్స్ చేయగలరు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దామండి. ఫస్ట్ ఏంటంటే యామీజార్ ఇస్తే వజ్వర్గా మారుతుంది. ఇదంతా ఎప్పుడంటే రిపోర్టింగ్ వెర్బు పాస్ట్లో ఉంటే, రిపోర్టింగ్ వెర్బ్ అంటే ఇది షెడ్ అంటే V2లో ఉంటే ఈ వెర్బ్స్ అనేది చేంజ్ అవుతాయి కదా. అయితే ఈ రిపోర్టింగ్ వెర్బ్ V2 ఉన్నప్పుడు కొటేషన్స్ లోపల కానీ యామీజార్ ఇస్తే వజ్వర్గా మారుతుంది. దానికి సంబంధించి ముందు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముందు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ షెడ్ టు మీ కొటేషన్ స్టార్ట్ ఐ ఆమ్ రెడీ. అతను నాతో చెప్పాడు నేను రెడీ సిద్ధంగా ఉన్నానని. దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అంటే మనం 5 రకాల స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పాం. అవేంటో చూద్దాం. ఒకటి ఏంటంటే రిపోర్టింగ్ వెర్బ్ చేంజ్ చేయాలి. తర్వాత రిమూవింగ్ ఎనోటెడ్ కామాస్ అంటే ఎనోటెడ్ కామాస్ రిమూవ్ చేసి కంజంక్షన్ యాడ్ చేయాలి, కంజంక్షన్ పెట్టాలి. తర్వాత ప్రొనౌన్స్ని చేంజ్ చేయాలి. తర్వాత వెర్బ్ చేంజ్ చేయాలి. అదర్ వర్డ్స్ ఉంటే వాటిని కూడా చేంజ్ చేయాలి. ఇవి 5 రకాలను నేను గత వీడియోలోనే చెప్పడం జరిగింది. ఓకేనా? ఈ రూల్స్ మనం ఫాలో అయ్యి మనం ఆ ఎగ్జాంపుల్స్కి ఆన్సర్స్ని రాద్దాం. సో ఇక్కడ ఈ అసర్టివ్ సెంటెన్స్ని మాత్రమే మనం మార్చుతున్నాం కాబట్టి అసర్టివ్ సెంటెన్స్లో ఇక్కడ షెడ్ టు ఇస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గత వీడియోలో. అక్కడ రిపోర్టింగ్ వెర్బ్ ఎలా మారుతుందని చెప్పాం, టోల్డ్గా మారుతుందని చెప్పాం. సో ఈ షెడ్ టు బదులుగా ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ మార్చాలి. హీ టోల్డ్ మీ. సో షెడ్ టు ఎలా మారిందండి? టోల్డ్గా మారింది. ఒకవేళ ఇక్కడ షెడ్ ఒకటే ఇస్తే షెడ్గానే రాస్తాం. షెడ్ టు ఇచ్చారు కాబట్టి టోల్డ్గా మారింది. ఓన్లీ మనము ఈ రిపోర్టింగ్ పార్ట్లో వెర్బ్ 2 ఉంటే ఎలా మార్చాలి అనేది ఈరోజు నేను వీడియోలో చెప్తాను. వెర్బ్ 2 ఉంటే నెక్స్ట్ వీడియోలో వెర్బ్ 1 ఉన్నప్పుడు వెర్బ్ చేంజెస్ ఎలా మారుతుంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో వెర్బ్ 2 ఉన్నప్పుడు మాత్రం చెప్తాను కాబట్టి షెడ్ 2 ఉంటే టోల్డ్ రాయాలి, షెడ్ మాత్రం ఉంటే షెడ్ అని రాసేయాలి. రాసిన తర్వాత రెండో స్టెప్ అంటే రిపోర్టింగ్ వెర్బ్ మార్చాం. తర్వాత స్టెప్ పెట్టి కామా కొటేషన్స్ని రిమూవ్ చేయాలి. కామా కొటేషన్స్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి కంజంక్షన్ పెట్టాలి. అసర్టివ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు కామా కొటేషన్ గేట్ రాస్తాం, దట్ అనే కంజంక్షన్ పెడతామని నేను గత పార్ట్ 1లోనే చెప్పడం జరిగింది. దట్ అనే కంజంక్షన్. ఓకేనా? అది ఇంటరాగేటర్ చెప్పినప్పుడు దానికి వేరే కంజంక్షన్స్ ఎలా రాయాలని చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ దట్ కంజంక్షన్ పెట్టాం. ఇప్పుడు ఈ కొటేషన్స్ లోపల ఉన్న సెంటెన్స్లో ఇది అసర్టివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది. ఓకే? ఇది అసర్టివ్ లేదా ఎఫర్మేటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ని ఇప్పుడు మనం కంజంక్షన్ రాసిన తర్వాత ప్రొనౌన్స్ ఉంటే వాటిని చేంజ్ చేయాలి. ప్రొనౌన్స్ని ఏ విధంగా చేంజ్ చేయాలనేది నేను గత వీడియోలో చెప్పాను. ఒకసారి దాన్ని చూద్దాం. చూసారా? ఇది గత వీడియోలో మనం చెప్పుకున్నాం. ప్రొనౌన్స్ ఏ విధంగా చేంజ్ చేయాలంటే ఈ కొటేషన్స్ లోపల ఫస్ట్ పర్సన్స్ ఉన్నట్లయితే ఐ కానీ ఉయ్ కానీ ఉన్నట్లయితే ఐ ఉయ్యే కాకుండా ఐ ఉయ్కి సంబంధించిన ఫామ్స్ అంటే రూపాలన్నీ కూడా ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్, ఉయ్, అజ్, అవర్, అవర్స్, అవర్ జెల్స్ ఇవే ఉన్నా సరే అవి ఇక్కడ ఈ షెడ్కి ముందు ఉన్న సబ్జెక్ట్కి చెందుతుంది. దీన్ని బట్టి రాయాలి వాటిని. ఒకవేళ ఈ కొటేషన్స్ లోపల సెకండ్ పర్సన్ కానీ యూ ఉన్నట్లయితే యూ కానీ యూ యొక్క రూపాలు యూ, యూ, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్ లేదా యువర్ జెల్స్ ఇవే ఉన్నా సరే షెడ్ 2 తర్వాత ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి చెందుతుంది. దాని ప్రకారం దాన్ని మార్చాలి, పర్సన్స్ చేంజ్ చేయాలి. ఒకవేళ కొటేషన్స్ లోపల హీ కానీ షీ కానీ ఇట్ కానీ దెమ్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్స్ ఏ ఉన్నా వాటి యొక్క రూపాలు ఏ ఉన్నా సరే హీ, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్, అలాగే హెర్ సెల్ఫ్, అలాగే దే, దెమ్, దేర్, దేర్స్, దెమ్సెల్వ్స్ ఇవే ఉన్నా సరే ఈ లోపల కొటేషన్స్ లోపల ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు వాటిని నో చేంజ్ యాజ్గా రాసేయవచ్చు. ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ దగ్గర ఏముందండి? ఇక్కడ ఐ ప్రొనౌన్ ఏంటంటే ఐ అంటే ఫస్ట్ పర్సన్ దేని చెందుతుందని తీసుకొచ్చి ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నటువంటి హీ చెందుతుంది. సో ఇది హై బదులుగా హీని రాయాలి అక్కడ. ఓకేనా? ఇక్కడ ఐ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి దీనికి హీకి సబ్జెక్ట్ కేసు కూడా హీయే కదా. నెక్స్ట్ ప్రొనౌన్ చేంజ్ చేస్తాం. ప్రొనౌన్ చేంజ్ చేసిన తర్వాత వెర్బ్ చేంజ్ చేయాలి. ఇక్కడ V2 ఉన్నప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ లోపల కానీ యామీజార్ ఇస్తే ఎలా మారుతుంది అంటే వజ్వర్గా మారుతుంది. మరి ఐ ఆమ్ రెడీలో ఐని ఈగా మార్చాం, యామ్ అవుద్దండి వజ్ అవుద్ది. హీ సింగులర్ కాబట్టి వజ్ అవుద్ది. వజ్వర్గా మార్చినప్పుడు సింగులర్ అయితే వజ్, ప్లూరల్ అయితే వర్. హీ వాజ్ రెడీ. ఇది పైది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే? ఈ విధంగా మనము ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ని మార్చాలి, కామా కొటేషన్స్ రిమూవ్ చేసి కంజంక్షన్ రాయాలి, దట్ అండ్ కంజంక్షన్ని. నెక్స్ట్ ప్రొనౌన్స్ చేంజ్ చేయాలి,
వెర్బ్ చేంజ్ చేయాలి. అదర్ వర్డ్స్ ఏమి లేవు కాబట్టి అదర్ వర్డ్స్ ఉంటే అదర్ వర్డ్స్ని కూడా చేంజ్ చేయాలి. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటి? హీ టోల్డ్ మీ దట్ హీ వాస్ రెడీ. అతను నాతో చెప్పాడు. నాతో చెప్పిన మాట నేను ఇంకొకటి చెప్తాను ఏంటంటే, అతను నాతో ఏం చెప్పాడంటే, అతను రెడీగా ఉన్నాడని అతను నాతో చెప్పాడని చెప్తాం. అతను రెడీగా ఉన్నాడని అతను నాతో చెప్పాడరా అని చెప్పి ఇంకొకటి చెప్తాను అనమాట. ఓకేనా? అదే పరోక్ష కథనం లేదా ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్కి వెళ్దామండి. షీ సెడ్ టు హిమ్ యు ఆర్ ఎ ఫూల్, యు ఆర్ ఎ ఫూల్. ఇప్పుడు సెడ్ టు ఉంది కాబట్టి ఏమవుతుందండి? టోల్డ్గా మారుతుంది. షీ టోల్డ్ హిమ్. కామా కొటేషన్స్ రిమూవ్ చేసేయండి. దట్ అండ్ కంజంక్షన్ పెట్టండి. దట్ పెట్టామా? ఇప్పుడు ప్రొనౌన్స్ ఇక్కడ ఏముంది? యూ ఉంది. యూ అంటే సెకండ్ పర్సన్ ఎప్పుడు కూడా సెడ్ టు తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ చెందుతుంది హిమ్కి. సో యూ ఇక్కడ సెంటెన్స్లో ఈ లోపల అసర్టివ్ సెంటెన్స్ కదా, ఇందులో ఏ ప్లేస్ ఉందండి? సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది యూ. కాబట్టి హిమ్కి చెందుతుంది కానీ హిమ్ రాయకూడదు అక్కడ. యూ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి హిమ్కి సబ్జెక్ట్ ప్లేస్ ఏంటి? హీ, హిమ్, హిజ్. ఓకేనా? హిమ్సెల్ఫ్ అని వస్తాయి కదా, చెప్పాం కదా. అలాగా ఇక్కడ యూ అనేది సెకండ్ పర్సన్ వచ్చి సెడ్ టు తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ చెందుతుంది కాబట్టి ఈ హిమ్ని యూ ప్లేస్లో రాయాలి. కానీ ఇక్కడ యూ అనేది ఈ సెంటెన్స్లో ఏ ప్లేస్లో ఉంది? సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి హిమ్కి సబ్జెక్ట్ కేసు ఏదంటే హీ. హిమ్కి సబ్జెక్ట్ కేసు ఏంటి? హీ. అది రాయాలి. రాసిన ఇక్కడ యామేజార్లు ఏమొచ్చినా వాజ్ వర్ రాయాలి. ఇక్కడ హీ సింగులర్ కాబట్టి వాజ్, హీ వాజ్ ఏ ఫూల్. ఎంత ఎప్పుడు? ఇక్కడ వ్యూటులో ఉన్నప్పుడు, షెడ్ అని ఇచ్చినప్పుడు మాత్రమే ఈ వెర్బ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ అండి, మోహన్ సెడ్ టు మీ యు ఆర్ హ్యాపీ. మోహన్ సెడ్ టు మీ యు ఆర్ హ్యాపీ. మోహన్ సెడ్ టు మీ అన్నప్పుడు ఏమవుతుందండి? మోహన్ టోల్డ్ మీ పెట్టి కామా కొటేషన్. సెడ్ టు ఇస్తే టోల్డ్ రాసాం కదా, కామా కొటేషన్ తీసి రాయాలండి? దట్ రాయాలి. దట్ రాసాక ఇక్కడ మళ్ళీ ఏమొచ్చినట్టు? సెకండ్ పర్సన్ ఉంది యూ. సెకండ్ పర్సన్ ఎప్పుడు కూడా ఇక్కడ ఆబ్జెక్ట్ చెందుతుంది. ఇక్కడ సెడ్ టు తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ చెందుతుంది. దేనికి? మీకి. అంటే యూకి బదులుగా మీ రాయాలి. అంటేనా? ప్రొనౌన్ చేంజ్ చేయాలంటే మీ రాయాలి. కానీ ఈ సెంటెన్స్లో యూ ఎక్కడ ఉంది? సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి మీ యొక్క సబ్జెక్ట్ ప్లేస్ ఏంటి? ఐ. మీ యొక్క సబ్జెక్ట్ ప్లేస్ ఏంటి? ఐ. ఓకేనా? ఐ రాసిన తర్వాత ఇప్పుడు యామేజార్లు కానీ ఈ లోపల ఇచ్చినట్లయితే వాజ్ వర్గా రాయాలి. కానీ ఐ సింగులర్ కాబట్టి వాజ్ రాయాలి. ఐ వాజ్ హ్యాపీ. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మోహన్ సెడ్ టు మీ, మోహన్ నాతో చెప్పాడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నామని. దానిని ఇంకోటి చెప్పాలి. మోహను నేను సంతోషంగా ఉన్నానని చెప్పాడరా అని చెప్పాలి. నేను సంతోషంగా ఉన్నానని మోహన్ చెప్పాడరా అని ఇంకొకరికి చెప్పడం. అన్నాడరా కానీ ఇంకొకరికి చెప్పడం. ఓకేనా? నెక్స్ట్ అండి, గిరి సెడ్ కామా కొటేషన్ స్టార్ట్ ఐ ఆమ్ వాచింగ్ టీవీ నౌ. ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ వర్బ్ మార్చాలి ఫస్ట్. కానీ ఇక్కడ సెడ్ టు ఉంటే టోల్డ్ రాస్తాం. సెడ్ ఇస్తే సెడ్ రాయాలి. గిరి సెడ్ కామా కొటేషన్ తీసి ఏమి రాయాలండి? దట్ రాయాలి. ఇప్పుడు ఈ లోపల ఉన్న అసర్టివ్ సెంటెన్స్ చూడండి. ఇక్కడ ఐ ఉంది ప్రొనౌన్. ఐ ఉంటే ఈ ముందున్న సబ్జెక్ట్ చెందుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరంటే ఇక్కడ గిరి, హీ అంటే ఐ బదులుగా హీ రాయాలి. హీ కూడా సబ్జెక్ట్ కేసు, ఐ కూడా సబ్జెక్ట్ కేసు కాబట్టి హీయే రాయాలి. దట్ హీ. నెక్స్ట్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ లోపల యామేజార్లు కానీ కనబడ్డాయి అంటే వజ్గా మార్చేయండి. వజ్ కానీ వర్ కానీ. హీ సింగులర్ కాబట్టి వజ్. మీకు ఎప్పుడు చెప్పాను, ఇది పక్కన ఉన్నట్టు ఇంగ్ ఫామ్ కానీ 2+ వెర్బ్ 1 కానీ బేస్ ఫామ్ V6 కానీ మారవని నిన్న వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకేనా? కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. వాచింగ్ టీవీ. నవ్ అని అదర్ వర్డ్ ఉందండి. నవ్ ఎదురుగా మారుతుందండి, దెన్గా మారుతుంది. ఓకేనా? పైది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. గిరీష్ సెడ్ దట్ హీ వాజ్ వాచింగ్ టీవీ దెన్. ఓకేనా? ఈ విధంగా మనం అదర్ వర్డ్స్ని కూడా మార్చాలి. గుర్తుపెట్టుకుంటే ఇక్కడ లోపల యామేజార్లు కనబడ్డాయంటే వజ్ వర్ కింద మార్చండి. సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్, ప్లూరల్ అయితే వర్. ఇంగ్ ఫామ్ కానీ V3 కానీ V3 కానీ V4 కానీ V5 అంటే 2+ వెర్బ్ 1 కానీ V6 బేస్ అదే మనకేంటంటే బేర్ ఇన్ఫినిట్ వచ్చిన అంటే V6 అంటే V1 లాగా ఉంటుంది. అంటే వీళ్ళు షెల్ తర్వాత వస్తాయి కదా, అవి ఏవి మారవు. ఓన్లీ ఈ ముందున్నటువంటి యామేజార్లో వజ్వర్గా మారుతాయి. ఇంగ్ ఫామ్ ఇస్తే ఇంగ్ ఫామ్ నో చేంజ్. నేను చెప్పాను టెన్సెస్ చూడకపోయినా ఇది చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను చెప్పినట్టు పార్ట్ 1 చూసినట్లయితే. ఓకేనా? నెక్స్ట్ అండి, ఈ సెడ్ టు మీ దే ఆర్ గోయింగ్ టు హైదరాబాద్. ఇక్కడ చూడండి సెడ్ టు ఇచ్చారండి. సెడ్ టు ఇస్తే ఏం మార్చాలంటే టోల్డ్గా మార్చాలి. ఈ టోల్డ్ మీ కామా కొటేషన్స్ తీసి రాయాలంటే దట్ అని కంజంక్షన్ రాయాలి. ఇక్కడ చూడండి ప్రొనౌన్ ఏంటంటే దే, హీ, షీ, ఇట్, దే థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్స్ ఏ ఉన్నా సరే అవి నో చేంజ్ అని చెప్పాను. పర్సన్స్ దే ఇస్తే దే రాసి ఇక్కడ యామేజార్లు ఉంటే ఏం రాయాలని చెప్పాను? వజ్ వరగా మార్చేయాలి. అయితే దే ప్లూరల్ కాబట్టి వర్. ఇంగ్ ఫామ్ నో చేంజ్, దే వర్ గోయింగ్ టు హైదరాబాద్.
అంటే యాక్చువల్గా అయితే ఇది ప్రజెంట్ కంటిన్యూటీ ఎలా మారింది, పాస్ట్ కంటిన్యూటీ. మీకు సింపుల్గా ఏం చెప్పాను, యామేజార్లు అంటే వజ్వర్లో మార్చండి, ఆ పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నా, పక్కన V3 ఉన్నా, 2+ వెర్బవన్లు ఉన్నా అవి నో చేంజ్. సింపుల్ లాజిక్. ఓకేనా, టెన్సెస్ నేర్చుకోకపోయినా మనకు అర్థమైపోతుంది. అంటే అతను నాతో చెప్పాడు వాళ్ళు సినిమా హైదరాబాద్ వెళ్తున్నారని. దానిని మనం ఇంకో చెప్పినప్పుడు అతను అదే అతను ఏమన్నాడంటే వాళ్ళు సినిమాకి వెళ్తున్నారని అతను చెప్పాడు. అంటే దే వచ్చినప్పుడు మారదు మీనింగ్. ఓకేనా, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ కానీ ప్లూరల్ వచ్చినప్పుడు అవి యాజిటివ్గా రాస్తాం కాబట్టి, ఇక్కడ దే ఇస్తే ఇక్కడ దే రాస్తాం కాబట్టి మీనింగ్ అనేది మారదు. నెక్స్ట్ అండి, ఈ సెడ్ టు హెర్ షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. సెడ్ టు ఇస్తే ఏం రాయాలంటే టోల్డ్. సో ఈ టోల్డ్ హెర్ కామా కొటేషన్స్ తీసేట్ రాయాలండి దట్. ఎందుకంటే లోపలిది అసర్టివ్ సెంటెన్స్ అయితేనే, సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరి ఫుల్ స్టాప్ ఉంటేనే ఈ కండిషన్స్ అన్నీ. ఇప్పుడు మనం కంజంక్షన్ రాసిన తర్వాత ప్రొనౌన్స్ చేంజింగ్ చూద్దాం. ప్రొనౌన్స్లో ఇక్కడ ఏముంది, సి అంటే థర్డ్ పర్సన్ ఉంది. థర్డ్ పర్సన్ ఉందంటే మనం నో చేంజ్ దట్ సి. నెక్స్ట్ వెర్బ్ చేంజ్ చూద్దాం. వెర్బ్ చేంజ్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ కానీ V2 ఇచ్చాడు కాబట్టి షెడ్ అని తప్పనిసరిగా ఇక్కడ వెర్బ్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఈ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటే వాజ్ వర్గా మార్చాలి. కానీ ఇక్కడ సి సింగులర్ కాబట్టి వాజ్. సి వాజ్ ఏ గుడ్ గర్ల్. ఓకేనా, సి వాజ్ ఏ గుడ్ గర్ల్. నెక్స్ట్ అండి, రవి సెడ్ కామా కొటేషన్ స్టార్ట్ ఐ ఆమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి. ఐ ఆమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి. సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంది, అసర్టివ్ సెంటెన్స్ నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా. ఓకేనా, ఇప్పుడు సెడ్ ఇస్తే సెడ్ కానీ రాసామని చెప్పాం. రవి సెడ్ కామా కొటేషన్ తీసి ఏం రాయాలండి దట్. సెడ్ దట్. ఇక్కడ పర్సన్ ఏమొచ్చాడండి ఐ. పర్సన్ ఏమిచ్చాడు ఐ. ఐ అంటే ఫస్ట్ పర్సన్ దేని చెందుతుందంటే రవికి, సబ్జెక్ట్ చెందుతుంది. సబ్జెక్ట్కి షెడ్కి ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్కి ఫస్ట్ పర్సన్ సేవ్ ఇచ్చిన చెందుతుంది. నెక్స్ట్ అంటే ఇందులో ఉన్న ప్రొనౌన్స్ ఏ కేసులో ఉంటే అంటే సబ్జెక్ట్ కేసులో ఉంటే ఎక్కడ ఉన్న సబ్జెక్ట్ని సబ్జెక్ట్ కేసే రాయాలి. ఇందులో ఉన్న ప్రొనౌన్స్ కానీ ఈ ఫస్ట్ పర్సన్ కానీ ఆబ్జెక్టివ్ కేసులో ఇక్కడ ఎక్కడైనా ఇచ్చినప్పుడు మీ అని, ఇక్కడ హీకి ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసే రాయాలి హిమ్ అని. కానీ ఇక్కడ ఐ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి రవిని సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. రవి అంటే ఎవరు, హీ కాబట్టి హీ రాయాలి. ఓకేనా, నెక్స్ట్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఇస్తే వజ్ వర్గా మార్చేయండి. హీ సింగులర్ కాబట్టి వాజ్. నాట్ ఇస్తే నాట్. ఇంగ్ ఫామ్ వెర్బోన్కి ఐఎన్జీ V4 నో చేంజ్ అని చెప్పాం కదా. ఈ వాజ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి. ఓకేనా, ఫర్ డిఎస్సి. నెక్స్ట్ అండి, రెండోది అంటే ఒకవేళ కొటేషన్స్ లోపల వెర్బ్స్ మనకి వజ్ కానీ వర్ కానీ ఇస్తే అవి ఇండైరెక్ట్ స్పీచ్లో మారినప్పుడు ఎలా మారుతుందండి, హ్యాడ్ బీన్గా మారుతుంది. హ్యాడ్ బీన్గా మారుతుంది. చూద్దాం, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. షీ షెడ్ టు హిమ్ దే వర్ మై ఫ్రెండ్స్. దే వర్ మై ఫ్రెండ్స్. ఆమె అతనితో చెప్పింది ఏంటంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ అని. ఓకేనా, ఇది డైరెక్ట్ స్పీచ్. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. షెడ్ టు ఇస్తే టోల్డ్ మారుతుంది, టోల్డ్గా మార్చాలి. ఇది ఎందుకంటే అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి, అసర్టివ్ సెంటెన్స్ అయితేనే షెడ్ టు బదులుగా రిపోర్టింగ్ వర్బ్ టోల్డ్ రాయాలి. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటాయి. షీ టోల్డ్ హిమ్ కామా కొటేషన్స్ రిమూవ్ చేసేయండి, దట్ అనే కంజంక్షన్ పెట్టండి. పెట్టాక ఈ లోపల ప్రొనౌన్స్ని చేంజ్ చేయాలి. ప్రొనౌన్స్ చేంజ్ చేయాలంటే దే అంటే థర్డ్ పర్సన్, నో చేంజ్. థర్డ్ పర్సన్స్ ఏవిచ్చినా హీ షీ ఇట్ దే ఏవిచ్చినా నో చేంజ్. అవే కాకుండా జెంట్ పేరు, లేడీ పేరు, ఓకేనా, అలా అదే వస్తువుల పేర్లు, మనుషులు ఎక్కువ మంది బాయ్స్ గర్ల్స్ ఇచ్చిన అవేవి నో చేంజ్. థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినా ప్లూరల్స్ అయినా. నెక్స్ట్ వెర్బ్ చేంజ్. ఇక్కడ V2 ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ వెర్బ్ చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ వజ్ కానీ వర్ కానీ ఇస్తే కొటేషన్ లోపల మార్చాల్సింది ఏంటండి, హ్యాడ్ బీన్గా మార్చాలి. కాబట్టి దే హ్యాడ్ బీన్. ఇక్కడ వర పక్కన ఏం లేదు, వర్ ఒకటే మెయిన్ వెర్బ్గా ఉంది కాబట్టి హ్యాడ్ బీన్ ఒకటే వస్తుంది. హ్యాడ్ బీన్. ఇక్కడ చూడండి మై ఫ్రెండ్స్. మై అంటే దేనికి సంబంధించిందండి, మనం ఒక్కసారి చూద్దాం. మై అంటే దేనికి సంబంధించింది, ఫస్ట్ పర్సన్. ఎందుకంటే ఐ యొక్క రూపాలు ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. ఆ పట్టిక మీకు చెప్పాను ఫస్ట్ పార్ట్లోనే. ఓకేనా, కాబట్టి ఫస్ట్ పర్సన్ అర్థం. మై ఫ్రెండ్స్ అంతా కూడా ఫస్ట్ పర్సన్ దేనికి చెందుతుందని వచ్చి ఈ షెడ్కి ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్కి చెందుతుంది. ఐ యొక్క రూపాలు, ఉయ్ యొక్క రూపాలు, ఫస్ట్ పర్సన్ ఐ, ఉయ్ యొక్క రూపాలు అన్నీ కూడా షెడ్కి ముందున్న సబ్జెక్ట్ చెందుతుంది. కాబట్టి మై ఫ్రెండ్స్ని ఇప్పుడు సి ఫ్రెండ్స్ అనకూడదు. ఇక్కడ మై అనేది ఏ కేసు అంటే ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్. సో సికి పొసెసివ్ యాడ్జెక్టివ్ ఏంటి, హెర్ ఫ్రెండ్స్. మై ఫ్రెండ్స్ ఏమవుద్ది, హెర్ ఫ్రెండ్స్ అవుద్ది. ఒకసారి ఆ పట్టిక చూడండి, ఆ పట్టికలో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ పర్సన్ మై అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్. ఆ మైని సికి చెందుతుంది కాబట్టి సి ఫ్రెండ్స్ అనకూడదు. సికి ఉన్నటువంటి పొసెసివ్ యాడ్జెక్టివ్ ఏది, హెర్.
సో మై ప్లేస్లో హెర్ రాయాలి. సో ఏ కేసులో ఉంటే సబ్జెక్ట్ కేసా, ఆబ్జెక్ట్ కేసా, పొస్సివ్ అడ్జెక్టివా, పొస్సివ్ ప్రొనౌనా, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటే అదే టైప్లో ఉన్నటువంటి ప్రొనౌన్ని తీసుకోవాలని ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా. షీ టోల్డ్ హిమ్ దట్ దే హ్యాడ్ బీన్ హెర్ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ అండి, గీత సెడ్ కామా కొటేషన్ స్టార్ట్ హీ వాజ్ ఇన్ ద బ్యాంక్. హీ వాజ్ ఇన్ ద బ్యాంక్. షెడ్ ఇస్తే షెడ్గా రాసేయండి. గీత షెడ్ కామా కొటేషన్ తీసివేసి దట్ అని పెట్టండి. దట్ అని కన్జెక్షన్. రిపోర్టింగ్ వెర్బ్ మార్చాం. రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ టు ఇస్తేనే టోల్డ్, లేకపోతే షెడ్ ఇస్తే షెడ్గా రాయండి. రాసిన తర్వాత ప్రొనౌన్స్ ఇక్కడ ఏముందండి, హీ. థర్డ్ పర్సన్ సేవ్ ఇచ్చినా మారవు. నెక్స్ట్ లోపల వెర్బ్ చేంజ్ ఏంటంటే వజ్ కానీ వర్గన్ ఉంటే ఏం మారుతుందండి, హ్యాడ్ బీన్గా మారుతుందని చెప్పాను. హ్యాడ్ బీన్గా. కాబట్టి దట్ హీ హ్యాడ్ బీన్ ఇన్ ద బ్యాంక్. ఎందుకంటే అక్కడ వజ్ ఒకటే ఉంది మెయిన్ వెర్బ్గా. ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనా. అంటే గీత చెప్పింది అతను బ్యాంకులో ఉన్నాడని. గీత చెప్పింది. ఇక్కడ మీనింగ్ మారదు, ఎందుకంటే లోపల థర్డ్ పర్సన్స్ ఇస్తే అవే యాజిటీస్గా రాస్తాం కాబట్టి చెప్పేటప్పుడు మీనింగ్ మారదు, ఒకటే భావం. ఓకేనా. నెక్స్ట్ అండి, హీ సెడ్ కామా కొటేషన్ స్టార్ట్ దే వర్ వర్కింగ్ ఇన్ ద స్టీల్ ప్లాంట్. ఇక్కడ చూడండి షెడ్ మాత్రం ఉంది కాబట్టి హీ షెడ్ పెట్టి కామా కొటేషన్స్ రిమూవ్ చేసి దట్ అని పెట్టండి. ఎందుకంటే షెడ్ ఇస్తే షెడ్గా రాస్తాం, కామా కొటేషన్స్ బదులుగా దట్ రాస్తాం. ఇప్పుడు ప్రొనౌన్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే దే ఉంది. దే అంటే నో చేంజ్. థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్ కానీ, ప్లూరల్ దే కానీ, ఈ, షీ, ఇట్, దే ఏవి ఇచ్చినా నో చేంజ్. నెక్స్ట్, ఈ లోపల వజ్ కానీ వర్ కానీ కనబడింది అంటే హ్యాడ్ బీన్గా మార్చండి. సింపుల్ లాజిక్. టెన్సెస్ రాకపోయినా అర్థం చేసుకోవచ్చు. దే హ్యాడ్ బీన్ రాసి వెర్బ్ వన్కి ఐఎన్జీ మారదని చెప్పాను. ఓకేనా. దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద స్టీల్ ప్లాంట్. ఓకేనా. ఇన్ ద స్టీల్ ప్లాంట్. ఒకసారి ఇక్కడ వెర్బ్ V1కి ఐఎన్జీ పెడితే ఎందుకు మారదండి, గత వీడియోలో చెప్పినటువంటి ఆ పార్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మనం వెర్బ్కి 6 రూపాయలు మీకు చెప్పాను. నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గ్రామర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు వెర్బ్కి 6 రూపాయలు చెప్తాను. అంటే V1, V2, V3, V4, V5, V6. V1, V2 గో, వెంట్, గాన్. ఇవన్నీ మనం చిన్నప్పుడు నేర్చుకుంటే గో, వెంట్, గాన్ అనేది V1, V2, V3. తర్వాత V4 అంటే ఇంక్ ఫామ్, V5 అంటే 2 + V1, V6 అంటే బేర్ ఇన్ఫినిటివ్. ఇది కూడా V1 లాగా ఉంటుంది. ఇవి ఇప్పుడు మోడల్ ఆక్సిలరీస్ వెనక పక్కన ఉంటాయి. కెన్ ప్లస్, విల్ ప్లస్, సెల్ ప్లస్, వుడ్ ప్లస్ పక్కన ఉంటుంది ఇది. కాబట్టి ఈ V3, V4, V5, V6 ఏవి కూడా నో చేంజ్. ఎందుకంటే రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చినప్పుడు. ఓకేనా. అంటే ఇంక్ ఫామ్ ఉన్న, V3 ఉన్న, 2 గో ఉన్న ఇవేవి కూడా మారవు. ఎప్పుడు గో ఉండాలి. ఈ మోడల్ ఆక్సిలరీ తర్వాత వస్తుంది V6 అనేది. ఓకేనా. ఇక్కడ చూడండి, షీ షెడ్ కామా కొటేషన్ స్టార్ట్ మై ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. యాక్చువల్గా అయితే ఇది పాస్ట్ కంటిన్యూటీ ఎలా మారుతుందని చెప్పి టెన్సెస్ ప్రకారంగా అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూటీగా మారుతుందని చెప్పాను. కానీ సింపుల్గా వజ్ వర్ వస్తే హ్యాడ్ బీన్గా మార్చండి. ఇంక్ ఫామ్ నో చేంజ్. ఓకేనా. నెక్స్ట్, షీ షెడ్ కామా కొటేషన్స్ తీసి దట్ రాయండి. ఇక్కడ మై ఫాదర్ అని ఉంది. మై ఫాదర్ అంటే ఇక్కడ మై అనేది ప్రొనౌన్ కనబడుతుంది క్లియర్గా. అంటే పొసెసివ్ అడ్జెక్టివ్ ఐ, మీ, మైన్, మై సెల్ఫ్. పొసెసివ్ అడ్జెక్టివ్ మై అనేది ఐకి సంబంధించిన ఏ రూపమైనా షెడ్కి ముందున్నటువంటి సబ్జెక్ట్ చెందుతుంది. అంటే సీని తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. సి ఫాదర్ అనకూడదు. మై పొసెసివ్ అడ్జెక్టివ్ కాబట్టి సి యొక్క పొసెసివ్ అడ్జెక్టివ్ ఏంటో ఆ టేబుల్లో చూడండి, హెర్ ఉంటుంది. హెర్ ఫాదర్. మై ఫాదర్ ఏమవుతుందండి, హెర్ ఫాదర్. నెక్స్ట్ వజ్ ఉంటే హ్యాడ్ బీన్ రాసియండి. హ్యాడ్ బీన్ రాసి పక్కన ఉన్నటువంటి ఇంగ్ ఫామ్ నో చేంజ్ ఇన్ ద ఆఫీస్. ఓకేనా. షీ షెడ్ దట్ హెర్ ఫాదర్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. అంటే ఫస్ట్ చెప్పింది, ఆమె ఏమి చెప్పిందంటే మా ఫాదరు ఆఫీసులో పనిచేస్తూ ఉండేవారు అని చెప్పింది. దానిని ఎవరో ఒక పర్సను తన సొంత మాటల్లో చెప్పంటే ఆమె యొక్క ఫాదరు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండారు అని ఆమె చెప్పిందిరా అని ఇంకొకరు చెప్పడం. ఓకేనా. ఇక్కడ ఏమంటే షీ షెడ్ కామా కొటేషన్ స్టార్ట్ మై ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ అంటే ఆమె చెప్పిన మాటలు లాస్ట్కి చెప్పాము. ఇక్కడ ఏంటంటే మా ఫాదరు ఆఫీసులో పనిచేస్తూ ఉండేవారని గతంలో. అయితే దానిని విన్నవారు మరో థర్డ్ పర్సన్ ఏం చెప్తాడు, ఆమె ఫాదరు, అక్కడ ఆమె ఫస్ట్ చెప్పింది ఏంటి, నా ఫాదరు, నా తండ్రి ఇలాగ ఆఫీసులో పనిచేస్తుంటారు చెప్పడం యాజ్ టీజ్గా. ఇక్కడ ఏంటంటే ఆమె ఫాదరు గతంలో ఫ్యాక్టరీలు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉండేవారట్రా అని ఆమె చెప్పిందిరా అని చెప్పడం. అది ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ అండి, హ్యావ్ బై హ్యాజ్ ఇస్తే ఆ కొటేషన్స్ లోపల వెర్బ్ చేంజ్లో హ్యావ్ బై హ్యాజ్ ఇస్తే హ్యాడ్గా మార్చాలి. ఇది అంతా ఎప్పుడండి,
రిపోర్టింగ్ పార్ట్లో ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ V2లో ఉండాలి, సెడ్ అని ఉండాలి. ఉంటేనే ఇవన్నీ చేంజ్ అవుతాయి. ఇవన్నీ అంటే ఏంటండి, వెర్బ్ చేంజ్ అవుతాయి. అది వెర్బ్ V2లో ఉన్నా V1లో ఉన్నా పర్సన్స్ చేంజ్, అదర్ వర్డ్స్ చేంజ్ అనేది కామన్. వెర్బ్ చేంజ్ ఎప్పుడు జరుగుతుందంటే ఈ రిపోర్టింగ్ పార్ట్లో V2 ఉంటేనే లోపల ఉన్న వెర్బ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ వెర్బ్ V1 ఉంటే ఎలా మార్చాలనేది నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? చూడండి, కిషోర్ సెడ్ కొటేషన్ స్టార్ట్ ఐ హ్యావ్ ఎ డెంటల్ అపాయింట్మెంట్ దిస్ ఈవినింగ్. అంటే ఈవినింగ్ నాకు డెంటల్ అపాయింట్మెంట్ ఉందని చెప్పాడు. ఇక్కడ దీనిని మనము నాకు ఉందని కిషోర్ చెప్పాడు. అది విన్నవాడు ఎవడో వెళ్ళి కిషోరు తనకి ఈ సాయంత్రము డెంటల్ అపాయింట్మెంట్ ఉందట్రా అని చెప్పాడరా అని చెప్పడం, తనకి అని చెప్పడం. చూద్దాం, కిషోర్ షెడ్ ఇచ్చారు కాబట్టి కిషోర్ షెడ్ అనే రాయాలి. కిషోర్ షెడ్ కొటేషన్ తీసి రాయాలండి. దట్ రాసి ఎక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఏముందండి, ఐ అంటే ఫస్ట్ పర్సన్ కదా, ఎవరు చెందుతుంది, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ చెందుతుంది. ఇక్కడ ప్రొనౌన్ ఐ అనేది ఈ కొటేషన్ లోపల ఐకి సంబంధించిన ఏ రూపాలు ఉన్నా, ఐకి సంబంధించిన ఐఏ కాకుండా ఎక్కడ మీ ఉన్న, మై సెల్ఫ్ ఉన్న, మై ఉన్న, ఏ ఉన్నా సరే ఇక్కడ సబ్జెక్ట్ ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్కి చెందుతుంది. ఇక్కడ కిషోర్ అంటే హీ కాబట్టి ఐ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి కిషోర్ కూడా హీ సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. దట్ హీ. నెక్స్ట్ అంటే ఇక్కడ చెప్పినట్టు హ్యాజ్ ఇస్తే ఏం రాయాలండి, హ్యాడ్. దట్ హీ హ్యాడ్ ఏ డెంటల్ అపాయింట్మెంట్. నెక్స్ట్ దిస్ కనిపించింది అంటే దట్గా మార్చాలి. దిస్ ఈవినింగ్ ఏమవుతుందంటే దట్ ఈవినింగ్గా మారుతుంది. అదర్ వర్డ్స్ చేంజ్లో దట్ ఈవినింగ్గా మార్చాం. దిస్ ఈవినింగ్ ఏమైందంటే దట్ ఈవినింగ్గా మార్చాం. ఓకేనా? మై ఫాదర్ సెడ్ టు మీ ఐ హ్యావ్ రీచ్డ్ అమెరికా. సెడ్ టు ఇచ్చారు కాబట్టి టోల్డ్ రాయాలి. మై ఫాదర్ టోల్డ్ మీ. కొటేషన్స్ రిమూవ్ చేసిస్తే ఏమవుతుందంటే దట్. నెక్స్ట్ ఐ సబ్జెక్ట్, ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి మై ఫాదర్ చెందుతుంది. మై ఫాదర్ అంటే ఎవరండి, హీ కదా. కాబట్టి ఇక్కడ మై ఫాదర్ ఎవరో ఆ సంబంధించిన ప్రొనౌనే రాయాలి. అక్కడ ప్రొనౌన్ చేంజ్ అంటే ఇక్కడ మై ఫాదర్ రాసేయకూడదు. మై ఫాదర్ టోల్డ్ మీ దట్. మై ఫాదర్ సంబంధించిన జెంట్ కాబట్టి హీ, దాని యొక్క ప్రొనౌనే రాయాలి. దట్ హీ హ్యావ్ ఏం రాయాలండి, హ్యాడ్. హ్యావ్ ప్లస్ V3 మీకు చెప్పాను. హ్యావ్ ప్లస్ V3, హ్యాజ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3. హ్యాజ్ల తర్వాత వెర్బ్ ఫామ్ రాసామంటే అది V3 అవుద్ది. V3, V4, V5, V6 నో చేంజ్. కాబట్టి హ్యాడ్ రీచ్డ్ అది ఇస్తే రాసిడమే. ఒక హ్యాజ్ ఇస్తే హ్యాడ్గా మార్చేసి పక్కన ఉన్న V3ని మార్చవసరం లేదు. నో చేంజ్. అమెరికా. లేదు సింపుల్గా ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏమైంది, పాస్ట్ పర్ఫెక్ట్ అయింది టెన్సెస్ ప్రకారంగా అయితే. లేదు టెన్సెస్ ప్రకారంగా కాకుండా అయితే టెన్సెస్ ఎవరైనా వినకపోతే ఏం చేయాలంటే హ్యావ్ ఇచ్చిన హ్యాడ్గా మార్చేయాలి. పక్కన V3 ఉంటుంది, హ్యావ్ పక్కన, హ్యాజ్ పక్కన, హ్యాడ్ పక్కన. V3 ఇప్పుడు కూడా నో చేంజ్. ఓకేనా? ఈ విధంగా చెప్పండి. అంటే మా ఫాదర్ నాతో ఏం చెప్పాడంటే నేను అమెరికా రీచ్ అయిపోయానని చెప్పాడు. నేను అమెరికా రీచ్ అయిపోయానని ఫాదర్ నాతో చెప్పాడు. అది తీసుకెళ్ళి ఇంటి దగ్గర అతను అమెరికా రీచ్ అయిపోయాడని నాన్నగారు చెప్పారమ్మా అని చెప్పడం. ఓకేనా? అది ఇండైరెక్ట్ స్పీచ్. మీకు ఇంతవరకు నేను 3 సందర్భాలు చెప్పాను. అంటే వెర్బ్ చేంజెస్ 3 సందర్భాల్లో చెప్పడం జరిగింది వీడియోలో. వెర్బ్ లెంత్ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడ ఆపడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో అది కంప్లీట్ చేస్తాను. అయితే మీకు ఇక్కడ కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్నటువంటి ఆ పార్ట్లో, రిపోర్టెడ్ పార్ట్లో మనకి పర్సన్స్ ప్రొనౌన్స్ సెండ్ చేసినప్పుడు సపోజ్ మైన్ వచ్చింది అనుకోండి, మైన్ ఇస్తే అదే పర్సన్ ఫస్ట్ పర్సన్. ఆ మైన్ ఇస్తే దానిని సబ్జెక్ట్ ప్లేస్లో హీ ఉందనుకోండి, సబ్జెక్ట్ ప్లేస్ అంటే సెడ్కి ముందు హీ ఉందనుకోండి, ఆ మైన్కి సంబంధించి ఇదేటిది పొసెసివ్ ప్రొనౌన్. ఆ హీకి ఎదురుగా ఉన్నటువంటి పొసెసివ్ ప్రొనౌన్ అంటే హిజ్గానే మార్చాలి. అదే ఒకవేళ మై ఉందనుకోండి ఆ కొటేషన్స్ లోపల ఎక్కడైనా, అప్పుడు హీకి సంబంధించి ఎదురయ్యాలి, హిజ్ రాయాలి. హీకి సంబంధించి హిజ్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ మీ ఉందనుకోండి, హెర్రకి సంబంధించి హెర్ర రాయాలి, దేకి సంబంధించి దెమ్ రాయాలి. ఒకవేళ మై సెల్ఫ్ ఇచ్చాడు అనుకోండి కొటేషన్ లోపల, ఫస్ట్ పర్సన్ కాబట్టి సెడ్కు ముందు సబ్జెక్ట్ చెందుతుంది. ఆ సబ్జెక్ట్ సి ఉందనుకో, మై సెల్ఫ్ సంబంధించి అదే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కేటగిరీలో ఉన్నటువంటి సికి సంబంధించి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే హెర్ సెల్ఫే రాయాలి. అంతేగాని మై సెల్ఫ్ బదులుగా సి అని రాయకూడదు. కాబట్టి ఏ కేటగిరీలో ఉన్నదాన్ని ఆ కేటగిరీలోనే రాయడం నేర్చుకోవాలి. మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ ఏంటంటే మీకు నేను ఎస్ఆర్టీ సెంటెన్స్ సంబంధించి 3 వీడియోలు చేస్తాను. అంటే ఇదొక వీడియో, ఇంకొక 2 వీడియోలతో ఎస్ఆర్టీ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే 3 వీడియోలు చేస్తున్నాను అంటే ప్రతి వెర్బ్ చేంజ్ గురించి మోడల్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఆ తర్వాత చెప్పబోయే ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ, ఇంపరేటివ్ సెంటెన్స్లో ఇన్ని క్లారిటీగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు పూర్తిగా వెర్బ్ చేంజెస్ అన్నీ, ప్రొనౌన్స్ చేంజెస్ అన్నీ మైండ్లోకి ఫీడ్ అవ్వడానికే ఇలాగ 3 వీడియోలు చేస్తున్నాను. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఆల్ అండ్ ఆప్షన్స్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్ని మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.